బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి ఉద్దేశం ఆయన విద్య నేర్చుకోవాలన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సూత్రులకు విద్య ఎందుకు, విద్య అవసరం లేదంటే దాని మీద ఈయన ఎన్నో రకాలుగా వాళ్ళతో అవమానపడి ఎన్ని రకాలుగా అవమానపడినా కానీ మరి విద్య కంపల్సరీ అవసరం అనే ఉద్దేశం మీద ఆయన క్రిస్టియన్ స్కూల్లో చేరి విద్యను అభ్యసించి మరి ఆయన 13 సంవత్సరాల ఏటనే ఆయనకు వివాహం జరిగింది. సావిత్రిబాయి పూలే మరి వివాహం జరిగింది. ఆమె 9 సంవత్సరాలు, ఈయన 13 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగిన తర్వాత ఆయన విద్య నేర్చుకున్నాడు. ఆయన భార్య కూడా విద్య నేర్చి మరి బతుకు బలైన వర్గాలకు తీసి అన్ని వర్గాలకి విద్య నేర్పాలనే ఉద్దేశం మీద పాఠశాలను ఇంటి ముందర అందులో ఉన్నటువంటి అరుగుల మీదనే పాఠశాలగా గుర్తించి బడుగు బలైన వర్గాలకు విద్యను అభ్యసించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ప్రభావం అందరికీ కూడా మీరు పేరున విద్యా వందనాలు తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే గారు 200 సంవత్సరాల క్రితమే బహుజనులు విద్య అన్నది ఒక అగ్రకులాలకు కాదు, ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు విద్య నేర్చుకోవడానికి అర్హులు అని చెప్పేసి ఆ చదువు ప్రతి ఒక్కరికి అంతే విధంగా పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి వ్యక్తి 200 సంవత్సరాల క్రితమే అంత చైతన్యంతో పోరాటం చేసిన వ్యక్తిని ఈరోజు ప్రతి బీసీ విద్య కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ 200 సంవత్సరాల క్రితం ఇంత నాగరికత లేదు, ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఇంత జవాబుదారీతనం లేదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. అటువంటి సందర్భంలో రాచరిక పాలనలో మన బీసీల చైతన్యం కోసం, బీసీల హక్కుల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే గారిని చూసి మనందరం కూడా స్ఫూర్తి పొందాలి. కానీ ఈ రోజు మనం స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది, కానీ బీసీలకు రావాల్సిన హక్కులు ఇప్పటి వరకు బీసీలకు చట్టసభలో మనకు రిజర్వేషన్ లేదు. అదేవిధంగా బీసీలకు కావాల్సిన ఏ హక్కులు అయితే ప్రభుత్వాలు దాన్ని నెరవేర్చడానికి శ్రద్ధ చూపట్లేదు. దానికి ముఖ్య కారణం బీసీలో ఐక్యత లేకపోవడం. బీసీలో అందరం అంటే కులాలుగా విడిపోయాను కానీ బీసీలుగా ఐక్యంగా లేకపోవడమే అని చెప్పేసి ఈ రోజు మన అందరం కూడా ఒక అంతర్మదనం చేసుకోవాలి. ఇప్పటికైనా మనం ఈ జ్యోతిరావు పూలే గారిని స్ఫూర్తి తీసుకుంటున్నామంటే వారి యొక్క పోరాట పట్టును మన అందరం అందిపుచ్చుకోవాలి. కానీ బీసీలం ఎక్కడికక్కడ విచ్ఛిన్నమై మనం బీసీల కోసం కాకుండా కులాల కోసం కొట్లాడుతూ ఈరోజు బీసీల వెనుకబడుతూ బీసీల హక్కులు సాధించకపోవడానికి కారణం మనమే అవుతున్నాం. కాబట్టి ఇప్పటి నుండైనా మనం ఈ రోజు బీసీ అంటే బీసీలకు పెద్ద దిక్కైన జ్యోతిరావు జయంతి మనకు జరగడం కూడా బాధాకరం. అంటే ఇంత పెద్ద అంటే దేశంలో అంటే భారతదేశ జనంలో 60% పైగా బీసీలు ఉన్న ఈ సమాజంలో మనకి ఈ రోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఇలా ఒక ఫోటోకి దండేసి ఇలా జరగడం మనం అంత శుభసూచకం కాదు. ఇక్కడ నుండైనా మనం బీసీల ఏ నాయకుడైనా సరే జ్యోతిరావు పూలే గారి మొదలు పెడితే దొడ్డి కొమ్మరే గారు కావచ్చు, లక్ష్మణ్ బాబూజీ గారు కావచ్చు, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఘనంగా జరిగే విధంగా మనం బీసీ కులాలు చొరవ చూపాలి. అదే విధంగా మనం ఈరోజు జనగామ జిల్లాలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా అనుకున్నాం మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని. ఆ విగ్రహం ఏర్పాటు కూడా వచ్చే సంవత్సరం జయంతి వరకైనా ఆ విగ్రహ ఏర్పాటు కోసం మనందరం కూడా ఇదే చైతన్యంతో ముందుకెళ్ళాలని, రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ చట్టసభల్లో మరి అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా 50% తగ్గకుండా రిజర్వేషన్ ఉండాలని కూడా నేను బీసీ పూలే గారి జయంతి సందర్భంగా నేను బీసీ కులాలందరినీ ఈ చైతన్యం జనగామ నుండి వచ్చే విధంగా మీరు అందరూ కూడా చొరవ చూపాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.